రైట్ ఇక టాప్ 1 న్యూస్ చూసినట్లయితే నామినేషన్లు మొదలైన తొలి రోజే బీఆర్ఎస్ సభ సక్సెస్ అయింది. ఇవాళ రెహమత్ నగర్ డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఉద్విగ్న భరిత సన్నివేశం ఎన్నికల మూడ్ను మరింత మార్చేస్తుంది. ఆ సమావేశంలో దివంగత గోపీనాథ్ సేవలు స్మరించుకుంటూ ప్రసంగిస్తున్న మాగంటి సునీతకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. గోపన్న సేవలను గుర్తుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని కోరుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ గోపన్నను గుర్తు చేసుకున్నారు. ఎంత పేగు తెంచుకున్న బంధం పక్కన ఉన్నా కట్టుకున్న బంధానికి ఉన్న విలువను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ చేసిన సేవలను ప్రజలు మర్చిపోలేరంటూ ఆ సానుభూతిని ఓట్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీపై కురిపించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుముందు ప్రసంగించిన పెద్దలందరూ వేదికపై ఉండగానే సునీత కంట కన్నీరు రావడంతో సభా వేదిక అంతా నిశ్శబ్దం ఆవరించింది. అందరి గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి, భారంగా మారాయి. ఇక మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. సానుభూతి అస్త్రం కారు జోరుకు బ్రేకులు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సిట్టింగ్ స్థానంపై పట్టు పెంచుకునేందుకు గులాబీ దండు ఇప్పటికే దండోరా మోగించగా గులాబీ సైన్యం జోరు చూస్తున్న హస్తం పార్టీ ఆగమాగమవుతోంది. త్రిశూల వ్యూహంతో బీఆర్ఎస్ బస్తీ మెసవాలంటోంది. వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. గులాబీ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే ప్రజల్లో మమేకమవుతూ కారును టాప్ గేర్లకు తీసుకెళ్తుంది. మాగంటి మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ సీటు కోసం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగి బస్తీలో కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పెద్దగా ఆదరణ రాకపోవడం ఆ పార్టీని కంగారెత్తిస్తోంది. అదే సమయంలో కమలం పార్టీకి ఇంకా అభ్యర్థులే దొరకడం లేదు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలో తెలియక బీజేపీ తలలు పట్టుకుంటోంది. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏటెక్కుతుంది. రోజు రోజుకు ప్రచార హోరు పెంచుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా దూకుడు పెంచింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నిక కనుక వారి సతీమణి సునీత గోపీనాథ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరింత జోరందుకుంది. ప్రధానంగా ఇవాళ రహమత్ నగర్ లోని ఎస్ఆర్ హిల్స్ లో జరిగిన ఒక విస్తృత సమావేశం మరింత ఊపిరిచ్చే విధంగా చేసింది. సునీత గోపీనాథ్ సైతం కంటతడి పెట్టడంతో అక్కడికి వచ్చిన వారంతా కూడా కొంత ఇబ్బందికరంగా అయితే వారంతా కూడా గుండెలు వచ్చేలా ఆలోచించారు. మాగంటి సునీత గోపీనాథ్ విజయం కోసం అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి చెప్పబోనారు. ఏదైతే సునీత గోపీనాథ్ గత కొద్ది రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతూ ఒక్కరికి కూడా కలుస్తూ గోపన్న ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఒక్కడే కూడా ముందుకెళ్దామని చెప్పేసి కూడా ఇవాళ అక్కడికి వచ్చిన విస్తృత సమావేశంలో అందరూ కూడా ప్రతిపోయారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గోపన్న సేవలను తలుచుకుంటూ వారంతా కూడా ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ గోపన్న లేకున్నా గోపన్న కుటుంబం దుఃఖంలో ఉంది కనుక ఖచ్చితంగా ఆ గోపన్న సేవలను కొనియాడుతూ వారి కుటుంబానికి అండగా ఉన్నాం, ఖచ్చితంగా కుటుంబాన్ని అండగా ఉంటూ మన ఓటర్లు మన ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గాలందరికీ కూడా అండగా ఉండే విధంగా మనం అందరం ముందుండాలని చెప్పేసి కూడా చెప్పారు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగించారు, దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను బాకీ కార్డు రూపంలో ప్రతి గడపకు చేరవేశాం, అనేక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. ఇవాళ ఈ కాంగ్రెస్ 23 నెలల పాలన పూర్తిగా అస్తవ్యస్తం అగమ్య గోచరంగా తయారైంది. వాటిని అన్నింటినీ తీసుకెళ్లి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. వారి కూతురు మాట్లాడుతూ మీరు మాకు ఈ ఓట్లో మా అమ్మకు అండగా ఉండండి, మాకు ఓటేయండి, మీ కుటుంబాన్ని మీకు భరోసా ఇస్తాం, జూబ్లీహిల్స్ కుటుంబానికి అంతా కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా వారంతా చెప్పిన మాటలు ఒక్కసారిగా కంటతడి పిచ్చిచ్చే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా గోపన్న ఆశయాల కోసం అందరం ఒక్కతాటిపైకి వచ్చి గోపన్న గెలిపించుకుంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు వక్తలు చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఖచ్చితంగా గోపన్న ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి
అందరూ కూడా చర్చించుకున్న సందర్భంగా వాళ్ళ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రదాల్చి వాత పెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇక్కడ ఒక జుబ్లీహిల్స్ ఉప ఎన్నికనే కాదు, ఇవాళ తెలంగాణకు జరుగుతున్న ఎన్నికగా భావించాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఖచ్చితంగా బుల్డోజర్ కావాలంటే అస్తం చేయండి, వాళ్ళ ఖచ్చితంగా మరొకసారి అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే కారుకు ఓటేనని కేటీఆర్ చెప్పడం కావచ్చు. మిగతా వచ్చిన వారంతా కూడా ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ ను గెలిపే లక్ష్యం, గోపినాథ్ అకాల మరణంతో వచ్చిన సునీత గోపినాథ్ ను గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ముస్లిం మైనార్టీలకు చేసిన మోసాన్ని కావచ్చు, అందరికీ అంటే ప్రధానంగా సామాన్య ప్రజలకు, పేదరికం కష్టాల్లో ఉన్న ప్రజలకు చేసిన మోసాలన్నింటినీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా చెప్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడికి వచ్చిన వారంతా చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఇవాళ జుబ్లీహిల్స్ లో గత 2 నెలలుగా మా గోపినాథ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున గోపన్న ఆశయాల కోసం తిరుగుతూ వారంతా కూడా ఓటునంత అభ్యర్థిస్తున్నారు. ఇవాళ మరొకసారి ఆ కార్యకర్తల విస్తృత సమావేశంలో సైతం దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలకు వివరించాలి, వాళ్ళ లేకపోతే మళ్ళీ కోసపడతామని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి గడపకి వెళ్తాం, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే విధంగా ఖచ్చితంగా అభ్యర్థిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ సునీత గోపినాథ్ విజయం ఇప్పటికే ఖాయమైపోయింది, కేవలం మెజార్టీ కోసం మాత్రమే మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా సునీత గోపినాథ్ ను భారీ మేరతో గెలిపించి తెలంగాణ ప్రజల చిరకాల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలని వాళ్ళ బట్టబయలు చేసిన అవసరం ఉంది. వాళ్ళ జుబ్లీహిల్స్ ఎన్నికతోనే సాధ్యమని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళ రైతాంగం పడుతున్న కష్టాలు కావచ్చు, హైదరాబాద్ లో పడుతున్న ప్రజల కష్టాలకి వాళ్ళ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. వాళ్ళ సునీత గోపినాథ్ పంటదాడి పెట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోయింది. అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ళ గోపినాథ్ ఆశయాల కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.